వెళ్తున్నారు, ఢిల్లీకి వెళ్తే అని పని కాదంటూ బీఆర్ఎస్ నుంచి కమెంట్లు వస్తున్నాయి. ఏంటి, ఏం చెప్తారు? ఇక మళ్ళీ చెప్పిందే చెప్పడం అన్నట్టు ఉన్నది గవర్నమెంట్ పరిస్థితి. మా మిత్రులు కూడా చాలా మంది మాట్లాడారు. వినబడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. వినబడుతుందిగా. నేను యాక్చువల్లీ తమిళనాడులో ఉన్నాను, మధుర మీనాక్షి దేవాలయం పోయి, అందుకనే కొంచెం లేట్ గా జాయిన్ కావడం వచ్చింది. సరే, ఏది ఏమైనా ఈ ప్రభుత్వం నిజంగా నవ్విపోదురుగాక నాకేందు సిగ్గు అన్నట్టు వ్యవహరిస్తున్నది. తెలంగాణ మొత్తం అవినీత్యాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఒక పక్క సంపుతూ తెలంగాణ అభివృద్ధిని గాలి కొదిలేసి ఏమైనా సంచులు మోయడానికి మాత్రమే ఢిల్లీ పోతున్నట్టు చాలా క్లియర్ గా కనపడుతుంది. ఇప్పుడు మళ్ళీ పదవులు వచ్చినాయి, పదవుల కోసం వాళ్ళకెంత వీళ్ళకెంత అనేది చూసుకోవాలా, మాట్లాడుకోవాలా, దాని తర్వాత శాఖలు కేటాయించాలా అంటే ప్రతిదీ వాళ్ళే క్లియర్ గా చెప్తున్నారు. నేను 40 సార్లు పోయినా అని అంటున్నాడు. 40 సార్లు ఎందుకు పోయిండు? మధ్య ఎన్ని సంచులు మోసాడు? సంచులు మోయడానికి మాత్రమే ఢిల్లీ పోతున్నాడా, లేదా తెలంగాణకి ఏమైనా ఒరగబెట్టడానికి ఏదన్నా చేయడానికి పోతున్నాడా అంటే ఏం లేదు. ప్రజలకు చాలా క్లియర్ అయిపోయింది. ఈ 18 నెలల కాలంలో తెలంగాణ మొత్తం అధోగతి పాలైంది. ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నారు. అయ్యో, ఇప్పుడు మా మిత్రుడు అన్నగారు డాక్టర్ గారు అన్నారు, వాస్తవానికి చాలా కోపంతో ఉండే మా పార్టీ మీద అందరూ కూడా. సరే, అది ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ఆ జోలికి పోలేదు. కానీ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు మేధావులు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అయ్యో నిజంగా కేసీఆర్ గారే నయం ఉండే, వీళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని. ఇప్పుడు వాళ్ళకు కూడా హైడ్రా పేరు మీద, మూసీ నది పేరు మీద, లేదా ఇంకా ఏదైనా ఇప్పటి వరకు 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేశారండి. ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక కరెంటును పునరుద్ధరించలేదు, ఒక ప్రాజెక్టు, ఒక కంపెనీ తీసుకురాలేదు. ఏమి జరగకుండా వాటి అప్పులు అవుతున్నాయి. ప్రజలకు మాత్రం ఒక్క హామీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయలేదు. ఒక ఉచిత బస్సు తప్ప, అది కూడా అదనంగా బస్సులు వేయకుండా కూడా మహిళల్ని ఇబ్బంది పెడుతూ. ఇప్పుడు నేను కూడా తమిళనాడులో కూడా ఉచిత బస్సు ఉందండి. ఏ దేశం నుండి, ఏ రాష్ట్రం నుండి వచ్చినా మహిళలు ఉంటే చాలు వాళ్ళకు టికెట్ ఇచ్చేస్తున్నారు. అక్కడ మరి అట్లా లేదు. మళ్ళా వేరే రాష్ట్రం వాళ్ళు, తెలంగాణ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వస్తే వాళ్ళకు ఉచితం లేదు. కానీ ఇక్కడ కూడా ఇక్కడలాగానే అలా చేయాలనుకుంటే ప్రతి మహిళకు ఉచిత సౌకర్యం కల్పించాలా, లేకపోతే లేదు. కాబట్టి ఇలా ఏ ఒక్కటి కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేయకుండా, ఏ ఒక్క వర్గాన్ని కూడా సాటిస్ఫై చేయకుండా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ మళ్ళీ 3వసారి వచ్చిందో, ఆ 3వసారి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజలు నష్టమే కాకుండా మళ్ళీ ఒక 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని వెనక్కు తీసుకుపోయే ప్రమాదం ఉన్నది. ఇంతకు ముందు 2014 ముందు తెలంగాణ పరిస్థితి ఏమున్నదో అంతకంటే ఘోరమైన పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొని. ఇప్పుడు కరెంటు సరిగ్గా రావడం లేదు, పండించిన పంట కొనడం లేదు, నీళ్లలో తడిసిపోతున్నది ఒక పక్క. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఏ ఒక్కటన్నా హామీ నెరవేర్చి నిజంగా ఎంత ఘోరం అంటే, ముసలి వాళ్ళండి, వాళ్ళు కూడా మమ్మల్ని ఎక్కడ వాళ్ళు ఏమో కోపడలే, అయ్యా మాకు 4,000 వస్తాయంటే మేము ఓటేసినామని అన్నారు. మరి ఇంతవరకుగా ముసలి వాళ్ళకు కూడా పెన్షన్లు పెంచలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదంటే ఇక ఎంత నిసిగ్గో. అందుకనే నవ్విపోదురుగాక నాకేంట సిగ్గు అన్నట్టు వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ మాత్రం ఆగం చేసేయడానికే. నేను ఇంతకుముందు కూడా వేరే డిబేట్ లో చెప్పాను, రేవంత్ రెడ్డి కత్తి అయినది కాదు, గుండు అయినది కాదు. కాబట్టి ఆయన పార్టీ ఏమైపోయినా ఆయనకు సంబంధం లేదు. అనుకోకుండా పదవి వచ్చింది, ఆ పదవి కోసం ఎంత గడ్డి అయినా గడుస్తాడు. ప్రజలు ఏడబోయిన సంబంధం ఉండదు, పార్టీ ఏడబోయిన సంబంధం ఉండదు. కాబట్టి ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. ఎంత లెక్క పెట్టుకోవాలా, తమ్ముళ్ళు అన్నల్ని మొత్తం తయారు చేసి ఓన్లీ బంధువులకు మాత్రమే ఒక సద్ది మూట కడుతున్నాడు. తెలంగాణ ప్రజల్ని మాత్రం నట్టేట్లా ముంచుతున్నాడని ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నారు. ఓకే అండి. జితేందర్ గారు, సో ఏం చెప్తారు? వెంకటరెడ్డి గారి కమెంట్స్ అండ్ జయరాం గారు చెప్పారు, అండ్ అదే విధంగా మన రామ్మూర్తి గారు కూడా చెప్పిన కమెంట్స్ అన్ని విన్నారు. వీటన్నింటికి మీ జవాబు ఏంటి? అండ్ అదే విధంగా ఇందాక జయరాం గారు ఒక మాట అన్నారు, సామాజిక మంత్రం అని మీరు చెప్పేసి వెళ్తున్నారు, కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్ని బాగానే చూస్తారు, కరెక్టే, కానీ జిల్లాల వారీగా మాత్రం న్యాయం చేయలేదు. చాలా మటుకు ప్రధానమైన జిల్లాలని మాత్రం పక్కన పెట్టేసిన పరిస్థితి కాంగ్రెస్. ఎందుకు ఆ రకంగా? అన్న చెప్పినట్టుగా ఇప్పుడు
ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తుంది. ఇంకా దీన్ని ఎప్పుడంటే ఈ 18 నెలల్లో ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాలు, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, మరి సోదరుడు మాట్లాడుతూ 1,80,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిరన్నారు. మరి ఆ 8 లక్షల కోట్లు చేసిన దానికే అసలు వడ్డీ కట్టడానికే అవన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా గమనించాలి సోదరులు. అంటే అసలు వడ్డీ కట్టడానికి కేబినెట్ విస్తరణకు సంబంధించి క్లారిటీ ఇవ్వండి జితేందర్ గారు. అదే విషయం చెప్తున్నాను. ఇప్పుడు అన్న కూడా మాట్లాడినప్పుడు విద్యా కమిషన్ ఏర్పాటు చేసినాము, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దాదాపు 50, ఒక జిల్లాకు ఒక స్కూల్స్ కూడా చేసినాము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనకు ఈ మంత్రివర్గం అనేది